ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్ నూతభిస్సేదసాదనగుం శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం. 16/8/2025 నుండి 31/8/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి, కన్యరాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి శ్రావణ మాసంలో బహుళాష్టమి అమావాస్య సందర్భంగా మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఎలా పూజించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఏడాది తర్వాత మిథున రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతితో కలిపి మిథున రాశిలో సంచారం చేయడము యోగదాయకం. వీరికి పట్టిందల్లా బంగారం అవడం, స్థిరాస్తులు, చిరాస్తులు, పెట్టుబడులు, బ్యాంకు లోన్లు, లావాదేవీలు వస్తూ ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పి కూడా గమనించాలి. తృతీయంలో బుధ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉన్నాడు కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. చిన్న చిన్న విషయాలకు నీచంగా ఆలోచించడం దానికన్నా హుందాగా ఆలోచించగలిగితే మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రవి. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా కేతుతో కలిపి సంచారం చేయడం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులందున యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం ఆడవద్దు. దయచేసి మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగనే సంతాన స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, ఐశ్వర్యము, ఆనందము వృషభ రాశి వారి సొంతం కాబోతుంది. ఉద్యోగంలో అనేక రకాలమైన స్వల్పమైనటువంటి ఆటంకాలు, శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఆ రెండిటిలో అనేక రకాలమైనటువంటి ఇబ్బంది గురి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఈ శ్రావణ మాసంలో బహుళాష్టమి శనివారం రోజు రావడము, ఈ అమావాస్య కూడా శనివారం రోజు రావడం వలన లక్ష్మీదేవి అమ్మవారిని నీలం రంగు కుంకుమతో అర్చన చేసుకోవడం, కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, స్వామికి నీలం రంగు వస్త్రాలను సమర్పించి అలంకరణ చేయించడం వలన జాతకంలో ఉండబడినటువంటి దోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం వృషభ రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
16వ తారీఖున శ్రావణమాస బహుళ అష్టమి శనివారము భరణి నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామివారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్తరం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి. 23వ తారీఖున శ్రావణమాస అమావాస్య శనివారము మఖా నక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ, వీలైతే వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అది ఏ కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది 24వ తారీఖు నుంచి. 27వ తారీఖున వినాయక చవితి పండగ మనకు. కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం, విఘ్నేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి హస్తా నక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది. కనుక మనమందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, కలుషితం లేని చెరువులను కాపాడుకుందాం, భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందజేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం. ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామివారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులో కలగాలంటే మనం ఇంకనూ ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, విఘ్నేశ్వర స్వామివారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలరు. అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగాలి. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం, వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటా విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలాంటి బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.